పల్నాడు జిల్లాలో జరిగిన షేక్ హసీనా హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ హనుమంతరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. చిలుకలూరిపేట వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ వలీ కుమార్తె షేక్ హసీనా తుమ్మలపాలెం మిట్టపల్లి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసిందని, కారంపొడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జినుగు బాలసైదులు హసీనాలు గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ కేసు బ్యాక్ షేక్ హసీనా అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ ని మా సిఏ గారు వెంటనే రిజిస్టర్ చేసి వెంటనే ఒక ఎస్ఐని కానిస్టేబుల్స్ ఇచ్చి ఆ అమ్మాయి కోసం సర్చ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానించారు, ఫలానా అతనితోటి కొంచెం మా అమ్మాయి క్లోజ్ గా ఉంటుంది అంటే ఆ బాల సైదులు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ బాల సైదులు ఎక్కడ వాడంటే కారంపూడి మండలం ఇనపరాజుపల్లి విలేజ్. ఆ గురోడు క్యాస్ట్ బై యాదవ, 25 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చదువుతా చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్ కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఈ మిస్ అయిన షేక్ హసీనా కూడా ఇక్కడ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంది ఇంజనీరింగ్. సో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడింది. ఆ పరిచయం మేరకు వీళ్ళు దాదాపు 3 ఇయర్స్ పరిచయంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదైనా బ్యాడ్ వైసెస్ కి అలవాటు పడి ఆ డబ్బులు పోగొట్టుకొని కొంత 10 లక్షల దాకా పోగొట్టాడట. 10 లక్షలు అప్పులు పాలయ్యి ఇంక వద్దు నాన్న నువ్వు చదవద్దేమొద్దు రా అని వాళ్ళకి ఏదో 1 ఎకరం ఉంటే పొలం వ్యవసాయ పనులు చేసుకోవడానికి అతన్ని పూర్తిగా మాన్పించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చదువు మాన్పించిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయి పాజిటివ్ గా ఉన్నా కూడా అతను బాగా నెగిటివ్ గా తయారై ఈ అమ్మాయిని కొట్టడము చేయడము బాగా ఇబ్బందికరంగా పెడుతున్నాడు అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి అవాయిడ్ చేయిస్తుంది. పల్నాడు జిల్లా